గైస్ రాహుల్ బండి పోయింది గైస్. ఫోన్ చేస్తే ఫోన్లో లిఫ్ట్ చేయవు. ఎన్నిసార్లు చేయాలా నీకు? పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా, నీ బండి లేదు. రాత్రంతా నాకేం పనిపాటు ఉండదా నీ బండిని చూసుకుంటూ ఉండడానికి? చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ నుంచే పోయింది. Hey guys, I hope all are doing great. This is Avantika. Welcome back to our YouTube channel, Rahul Avantika Vlog. వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా రోజుల తర్వాత వచ్చిన కదా, ఏం వీడియో చేయాలి ఏంది అని దమాక్ కిర్ర అవుతుంది, ఏం అర్థమవుతుంది. ఇప్పటికొక 4 to 5-6 టైమ్స్ కాల్ చేసిన నేను, వస్తున్నా అని అన్నాడు. గైస్ రాహుల్ బండి పోయింది గైస్. రాహుల్ది బుల్లెట్ బండి మన ఇంటి ముందే పెడతాడనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని డేస్ అయింది, డాడీది అట్లా కాకముందు నుంచేనే పెడుతుండే. ఇప్పుడు జర ఫోన్ సైలెంట్లీ, డాడీది అట్లా కాకముందు నుంచేనే పెడుతుండే. ఈ మధ్య ఇంకా ఎక్కువ ఇక్కడే ఉండేసరికి నేను ఆల్రెడీ చెప్పిన 2-3 సార్లు బండి పోతుంది అని. ఫైనల్గా బండి పోయింది. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో నాకు తెలియదు. సో ఇదంతా మేము ఏం చేస్తున్నాం అంటే ప్రాంక్ చేస్తున్నాం. పెద్ద ప్లానింగే. ఏం చేస్తున్నాం? ఫ్రాంకీ చేస్తున్నాం, చికెన్ ఫ్రాంకీ. సో రాహుల్ మీద ప్రాంక్ చేస్తున్నాం. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ రాక, అట్లా అని చెప్పి ఫస్టే డైరెక్ట్గా కోపం అవుతాడా నవ్వుతాడా? ఎడ్డోడు ఫస్ట్ నవ్వుతాడు, ఎంత కోపంలో వచ్చినా ఏమొచ్చినా నవ్వుతాడు. సో ఆయన రియాక్షన్ తీసుకుంటాను. నేను చాలా రోజులు అవుతుంది వీడియోస్ రాక. సో ఇప్పటి నుంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మీకు ఎట్లాంటి కంటెంట్స్ కావాలో కంపల్సరీ కమెంట్లో చెప్తే నేను ఆ వీడియోస్ మాత్రమే చేస్తాను. ఇది మొత్తం గుండె చేపించుకో, అట్లాంటి దానికి కావాలి. చేసా గైస్, మీకోసం నేను ఏమైనా చేస్తాను. సో గైస్ ఫైనల్లీ కీస్ అయితే వెతికి దోలాడేసినాం. ఆయన వచ్చేలోపు మనం లేపేసేయాలి ఇడికేని. ఈ బండి తీసుకొని సంతగాడు 200కు 800కు అమ్ముకుంటా అన్నాడు కదా, ఇద్దరికి షేర్. మా ఇద్దరికి షేర్. ఇగో ఇది ఇంట్లో పెట్టాలా? ఫస్ట్ టైం తీసినా నేను, ఇది కూడా పెడతా. అరే వస్తలేదు అక్క, నీకు తీయని. అదే ఇది పెట్రోల్ ఈడ పెట్టి స్టార్ట్ చేస్తారు. నీకు బండి ఎట్లా స్టార్ట్ చేయాలి తెలియదు, బండి దొంగతనం చేస్తా అంటున్నావు. అరే హ్యాండిల్లోకి రా. అయ్యి ముందు ఆగు, 3 ఉంటాయి దీనికి. అంత తెలివిగా ఇస్మాది. ఆగాగు, నేను ఇస్తా. ఏమనుకుంటున్నావు సంతు? నువ్వు నన్ను మంచి బండ్లు నడిపిస్తున్నా నేను. అయ్యేది వస్తా. ఇప్పుడు ఇది ఎట్లా తీయాలి? తాళం లాక్ పడదా గైస్? బండి కుడిచిపోయింది, టక్ వస్తుంది. బంగ్లాదేశ్లా ఇది ఎందుకు వస్తుంది సప్పుడు? ఇట్లా స్టార్ట్ చేయి. నేను స్టార్ట్ చేయాలా? నేను నూకాలా? చూడరు గైస్, ఏమంటారు, నేను తీసిన దాంట్లో నేనే వాడు అంటే ఇట్లనే ఉంటుంది. నేనే చేయాలన్నీ. ఏ కళా, అరే నీ కాళ్ళు అందుతున్నాయి రా. ఏడికి నువ్వు కాలా అమ్ముకుందామన్నా మళ్ళీ. ఇప్పుడు నేను ఈడికైనా ఆడదాకా నొక్కుంటూ రావాలా? ఇప్పుడు స్టార్ట్ చేయి, ఈడ స్టార్ట్ అవుతుంది బండి. నీకు వస్తుందా? ఆగేది ఇట్లానేనా? ఇట్లానా? దీనికి అమ్మేస్తున్నా బండి నేను. సో గైస్ ఈమె మా పెద్దత, మా కాందానికి పెద్దత. ఎవరికి? ఈయనక. అది ప్రేమ గైస్, ప్రేమ. ఏడికి నువ్వు కాలరా? బర్రె లెక్కుంది.
స్టార్ట్ చేయి. వీడు ఖరాబ్ చేసేటట్టుండు. మరి ఎందుకు ఇస్తున్నారు? చూడు అరే సంతు, నీకు నిజంగా వచ్చా? ఎక్కువ కలి ఏ, నేను ఎక్కువ. గైస్ నేనే ప్లాన్ వేసుకొని ఎప్పుడు ఇట్లానే అవుతుంది గైస్. అందులో పట్టదు రా అయ్యా. ఎక్సెల్ని స్మాల్లో ఇరికిచ్చినట్టు చేస్తాడు సంతు. అన్నీ దుకాణం కాడికైనా వస్తాడు సంతు, అట్లకైనా కనబడుతుంది. అందుకే చెప్పిన గిల్ల పెట్టాను. తిప్పు తిప్పు, వెనకకు తిప్పు, సైడ్ తిప్పు. ఈయనకు బండి రాదు, ఏం రాదు. తిప్పు, అటు తిప్పు, రైట్కి తిప్పు, తిప్పు నువ్వు తిప్పు, లెఫ్ట్కి తిప్పు, తిప్పు, ఇలా పెట్టు, ఇలా గుసాంచ్. ఒక బండి దొంగతనం అంటే ఇంత పెద్ద ఒక పని ఉంటుందా? దొంగలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో అట్లా నుంచి వచ్చి డైరెక్ట్ అట్లా పోతాడు. సో అమ్ముతలేం గైస్, ఇక ఎంతైనా బాధ అని చెప్పి అమ్ముతలేను. ఇట్లా అని వచ్చి అట్లా వచ్చేస్తాడు డైరెక్ట్. ఇట్లా వస్తే ప్రాబ్లం, ఇట్లా రావద్దని దేవుణ్ణి మొక్కుతున్నాను నేను. సో ఇడికైనా ఇంటికి పోయి చూద్దాం. ఇంటికాడికి వచ్చేంతలోపు ఏం తెలియనట్టు బాధపడ్డట్టు చూసుకుందాం. పరి పరి దా వచ్చేసి లాకేసి. బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చి బండిలు ఎక్కించి పంపించేస్తారు. సో గైస్ బండి దొంగతనం అయ్యింది. అయిపోయింది డైరెక్ట్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఒకటే లేటు. సో మేము ఫస్ట్ టైం మా బస్సులో ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా గైస్. నేను మా డాడీ ఉంటే నన్ను నీడి దాకా కూడా రానియకపోతుండే. ఆయనది ఏం డిస్టర్బ్ రాదు పాపం, ఆయన పని ఆయన చేసుకుంటారు, మనం ఏం అనొద్దు. కానీ వెళ్ళిపోయింది గైస్, అట్లా ఉంటుంది. సో బండి అయితే ఫైనల్గా దొంగతనం అయిపోయింది. అది డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే ఆలస్యం. మా అత్త మళ్ళీ వస్తుంది, ఇది ఎందుకు కూర్చున్నావు డిస్టి తగులుతుంది అని వరుతుంది. సో మేము ఇడికని పోతాము. రాహుల్ వచ్చి అది చెప్పాలి. నడురి చెప్పాలి దారా. సో ఇప్పుడు అడిగి పోయినాం కదా, డైరెక్ట్ కెమెరా పెట్టి ఆయన వస్తున్నాడు అనగానే పెట్టి పెట్టేస్తా గైస్. ఎట్లుంటుందో చూద్దాం. చలో దా. వచ్చిండు గైస్. సీరియస్ ఉండరా సంతోష్, సీరియస్. ఏమైంది? ఫోన్ చేస్తే ఫోన్లో లిఫ్ట్ చేయవు. ఎన్నిసార్లు చేయాలా నీకు? పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా, నీ బండి లేదు. నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా రావులు, నీకు నిజంగా అసలు కొంచెం కూడా లేదు. నీ బండి కాపలు ఉంటారు ఎప్పుడు. బండి ఉందా అనుకుంటా. ఎంతసేపటి నుంచి తోలాడుతున్నాం తెలుసా మేము? ఎవరున్నారు ఇంట్లో? ఇంకా అందరం ఇన్నే ఉన్నాము. వీడియో పెట్టుకొని మరి అయినా నేను తెలుసా. మరి ఎవరినన్నా అడగాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చూపించాలంటే నిన్ను చూపించాలా? నన్ను చూపిస్తే గుర్తుపడతారా? పట్టుకోరా. అరే మజాక్ కాదు, నిజం చెప్తున్నా. మరి నువ్వు నేను తోలాడుకొని వస్తా. నీకు నీ బండి మీద ఏం లేదు కదా. బండి కనిపిస్తలేదు. నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా నీకు బండ్లు పోతున్నాయి మా గల్లీలా, తీసిపెట్టు మీ ఇంటికాడ పెట్టేసుకో అని. వినిపించాలే నీకు అప్పుడు? నేను చెప్పినా లేదా నీకు? చెప్పడం వదిలేసి కానీ బండి ఏడుంది అది చెప్పు ఫస్ట్ నాకు. మనిషి కాదా నువ్వు? అంటవేంద్రా బండి కావాలి నాకు. బండి లేదు, నీ బండి పోయింది. ఏ అవులాగన్ మా మంచోన్వా, ఏం చెప్తుంటే ఏం మాట్లాడుతున్నా? అప్పటి నుంచి దోలాడుతూనే ఉన్నాము. ఏను మజాక్ చేయక, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఏమో తెలివి లేదు, ఏం లేదు. నైట్ అయ్యా ఆడోకోల బండి పోయింది ఆల్రెడీ. నీకు అదే చెప్పిన. మరి ఏం డాన్స్ చేయాలా బ్యాండ్ కొట్టుకుంటా? ఇప్పటిదాకా దోలాడే వచ్చినాం రాహుల్. మరి పోలీసు వాళ్ళకి నీ ముఖం చూస్తే నువ్వేమన్నా సీఎంవా పిఎంవా చూసంగానే రాహుల్ గారు బండి అని నీకు ఎట్లా నవ్వొస్తు? కొంచెమన్నా బుద్ధి ఉందా అసలు నీకు?
లేదంటే మంచిగా ఉండదు చెప్తున్నా. పొద్దున్న నుంచి మేము దోలాడితే పెట్టుకో ఇడ పెట్టకని కూడా చెప్పిన, బస్సులో దొంగలు పడ్డారు అని. మార్నింగ్ వరకు లేదంటే ఏం అర్థమైంది. మరి రాత్రంతా ఒక నిమిషము కాపాలంటా బండి నాకు బండి నాది కావాలి. నువ్వు చెయ్యి పట్టుకోకుండా మాట్లాడు. ఇది వద్దులు చెప్పు ఇప్పుడు ఏంది? బండి ఈడ పెట్టినంటే నీ భరోసా పైన పెట్టినట్టే. నేను భరోసా రాత్రంతా ఈయన బండి పెట్టిండి, ఈయన బండి పెట్టి నన్ను చూసుకుంటుంటారా? నీకు ఎన్నిసార్లు చెప్పినాం మేము ఇడ పెట్టక? బండి ఎవరన్నా నువ్వు ఎందుకు పెడతావు? ఫస్ట్ థింగ్ చెప్పినాం నీకు మేము పెట్టొద్దు అని చెప్పి. ఎందుకు పెట్టి చెప్పవు? బస్సులో పెట్టొద్దు, పోతే ఈడ పెట్టొద్దు. మొన్న ఒక బండి పోయింది, యాక్టివా బండి. అప్పుడు కూడా చెప్పిన యాక్టివా బండి పోయింది రాహుల్, ఈడ పెట్టకు, ఇంటికి తీసుకొని పో అని చెప్పినాం. నీ బండి మీద నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నావు, చూసుకోవాలా నువ్వు. నువ్వు గుడిసె వేసుకొని చూడాలా నేను ఈడ? ఏడా ఈడ మరి ఎందుకు పెట్టినా? ఎవరి రెస్పాన్సిబిలిటీ మీద పెట్టినా? నీ రెస్పాన్సిబిలిటీ పైన పెట్టినా. రాత్రంతా నాకేం పనిపాటు ఉండదా నీ బండిని చూసుకుంటూ ఉండడానికి? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బాగా పిచ్చిదానివా నువ్వు నవ్వే, నీకు అసలు బుద్ధి సిగ్గు ఏమన్నా ఉన్నదా? నిజం నిజం చెప్పిన సంతు. ఎంతసేపటి నుంచి దోలాడినా మరి సంతు మనం? వాళ్ళు వచ్చే వాళ్ళకి వాడ తిరుగుతుంది మరి గుడికాడ గీడెందుకు తిరుగుతురా అంటే బుల్లెట్ బండి అనిపిస్తలేదు, అందుకనే తిరుగుతున్నాం. నువ్వు నవ్వకు 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 తీత నవ్వుతావేంద్రా అయ్యా మేము ఇంత సీరియస్ గా చేస్తే. నువ్వు సీరియస్ గానే నా పని ఇట్లనే సీరియస్ గా. నువ్వు నవ్వకు. బండి నీదానా? ఏడుంది ఆన్గల్లా పట్టుకుంటావు. బండి ఏడుంది? ఎట్లా మాట్లాడాలి తెలియదు, రీతి లేనోడ జరగ. బండి ఏడుంది? ఎవరే బయట ఫస్ట్ బయటికి రాను ఇక్కడ. ఓవర్ యాక్షన్ చెయ్యక, ఇంతసేపు దోలాడినాం, ఇప్పుడు వచ్చి యాక్టింగ్ మాటలు మాట్లాడక, దోలాడకపో. అర్ధ గంట ముందు అయితే మాట్లాడినావు, అప్పటి నుంచి చెప్పవా మళ్ళీ నాకు? ఏమని చెప్పాలా? బారాబాయ్ ఫోన్ చేస్తారా? చెప్పి నీకు ఏం చెప్పకుండా మేము దోలానా. బారాబాయ్ ఫోన్ చేస్తారా ఎవరైనా? నీకు అదన్నా ఫోన్ చేసినాం, నువ్వు ఆ ఫోన్ కూడా చెయ్యవు కదా మాకు. ఎట్లుంది ఏముంది మరి ఇంట్లో 2 సార్లు చెప్పినా నీకు, ఇంటికాడ బండి పెట్టక రావులు పోతుంది బండి ఏడుంది అది చెప్పు నాకు. ఏం మనిషి ఏమోరా నాయన, చెప్పిందే పాడిందే పాట అన్నట్టు. బండి కెమెరా లేవా ఈడ? లేవయ్యా గురు, ఆడెదురుంగుంది, ఈడ లేదు కెమెరా. దోలాడుకో. లేనిపోని అని అంటే తెచ్చుకొని పెట్టుకోవాలా. అప్పటి నుంచి ఏం చేసినాం? నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, అప్పటి నుంచి దోలాడినాం. మరి ఎవరిపైన రావాలి? నీకోసమే, నీ రెస్పాన్సిబిలిటీ లేకనే పోయింది బండి. చూసుకోపో. ఇంతసేపు చూసేసి వచ్చినాం ఆడు నేను. ఇంతసేపు చూసేసి వచ్చినాక ఈయన ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. కంప్లైంట్ కోసమే వీడియో తీస్తున్నా, కంప్లైంట్ పెట్టాలా అంటావు? నా ఫోటో వీడియో చూపిస్తావా ఇప్పుడు? నీ ఫోటోలు వీడియో నీకు నవ్వెందుకు వస్తుంది? నాకు అర్థమవుతుంది. మజాక్ ఆడుతున్నాను నేను నీతో. నువ్వేమన్నా నా బొమ్మడిదివా మజాక్ ఆడనికే? అరే మేము మొత్తం ఇది బంద్ చేయి, అది బంద్ చేయి. చెప్పు ఇప్పుడు ఏంది? నిన్ను ఎవడు పెట్టమన్నాడు ఈడ? ఎవడు పెట్టమన్నాడు నిన్ను ఈడ? ఫస్ట్ అది చెప్పు నాకు. 100 సార్లు చెప్పిన, ఇంటికాడ బండ్లు పోతున్నాయి, ఇంటికాడ బండ్లు పోతున్నాయి. బండి కావాలి. ఏ బండ్లు పోతున్నాయి అని చెప్పి నాకు బండి కావాలే. ఏడికని తెచ్చిస్తారు? తోలాడుకపో. చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ కాదు, పూజ చేయనిక తీసుకొని పోయినాం, నీతో మజాక్ ఆడుతున్నాం, మాకు ఏం పనిలేదు కదా. నవ్వే అయ్యా నీకు ఏమైనా నవ్వెందుకు నవ్వుతా? అగా అరే పోయిందా అంటే చక్క భజన చేస్తావు పోయిన తర్వాత మాట్లాడు. ఏ లేదా కానీ ఇదొకటి. నాకు బండి కావాలి. నువ్వు చేతులు పెట్టి మాట్లాడకు నా మీద, చెప్తున్నా నేను. చేయి పెట్టకు, దోలాడుకపో. పోతా గాడికి. నీ పెళ్ళాం ఉందో నేను బోనికే? దోలాడుకపో పో.
ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నామమ్మా ఆ పో, ఎవరి గురించి వచ్చినావు నువ్వు? పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ నుంచే పోయింది. పో చెప్పకపో, మేము కూడా చెప్తాం. రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక 5-6 సార్లే చెప్పినా నేను అని చెప్పి పో. అంత ఒర్రినాము ఆయన నవ్వుతూనే ఉన్నాడు. ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా రాహుల్కి అసలు నవ్వు ఎట్లా వస్తుంది? కొంచెం బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా నీకేమైందిరా ఒర్రంగానే సీదా అయిపోయిండు. ఫైనల్గా వీడియో ఎట్లానో అటర్ ఫ్లాప్ అయితే అయ్యింది. బండి ఆడనే పెట్టిన గైస్, వస్తాడేమో అని భయం అవుతుంది నాకు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. ఎందుకు నవ్వుతున్నాడో ఏమో, పిచ్చి కుక్కలే కరీరేమో చెప్పేది చెప్తానే ఉన్నా, ఒర్రేడు దొరుకుతానే ఉన్నా. చూస్తున్నాడు గైస్, అటు చూపి జూమ్ చేయి. ఇప్పుడు కనుక దొరికితే పొట్టే. దొరికింది ఆడనే పెట్టినాం కావాలని చెప్పి, కనిపించాలని చెప్పి. ఇట్లకనే పోతాడు ఎవ్రీడే, కోపం వస్తున్నట్టు. నేనైతే సీదా ఇంట్లో జంపు, నాకు తెలియదు నేను పెట్టాలి అని చెప్తా. వస్తుండు జర్రా ఒక్కసారి ఓపెన్ చేయ ప్లీజ్. ఒక్కసారి ఓపెన్ చేయమా ప్లీజ్. చెయ్యా, ఒక్కసారి జస్ట్ పోయినావు కదా, పోతా అని చెప్పి పో. సరే ఒక్కసారి నాకు చెయ్యా, కలవాలని అవసరం లేదు, నాకు కలవాలని లేదు, నాకు కలవాలని లేదు. నువ్వెవరు రావడానికి పో, నాకు కలవాలని లేదు. పో. వాటర్ వేసాం డాష్. ఫస్ట్ బయటికి రాను. నేను రాను. సద్దు మాస్టర్ మైండ్ ఈమె ఈడ. ఓ వేస్ట్గా అవులాగా కుక్క. నువ్వు బయటికి రాయి ఫస్ట్. కుక్క ఏంద్రా డూరి, ఏ డూరి ఏంద్రా డూరి. నీళ్ళు పోసే డాష్, నువ్వు మొగన్ అయితే నీళ్ళు పోయాక. चल चल चोरी है तो चांदनी गल 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 घुंघरू वाली चोरी. నువ్వు మొగన్ అయితే నీళ్ళు పోయాక చెప్తున్నా, నేను రెడీ అయినా. నువ్వు మొగన్ చెయ్యి. సరే వదిలేస్తున్నా, ఒకటే నిమిషం. ఇది వదిలేస్తున్నా. నాకు లెఫ్ట్ చేయి పని చేయదు, లెఫ్ట్ చేయి పని చేయదు. నువ్వు బండి అయితే ఏమైంది? సెంటిమెంట్ ఇమోషన్స్ ఉంటాయి ఓ మై గాడ్, చాలా ఎమోషనల్ చూసినాం, అందుకే వచ్చినప్పటి నుంచి అనుకుంటా. వదులు, సరే బయటికి రాను ఫస్ట్. రాను. అరే సంతు ఇక్కడ కిందికి రా, కిందికి రా. పోదాం స్పీడ్ దా. అరే యాక్టర్ అమ్ముతే మీ పని అవుతుండే. చెయ్యి, మర్యాద. ఆడపిల్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు. మర్యాద రెస్పెక్ట్ కాదు, నీకు డబల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు అసలు ఎందుకు దాపెట్టి నువ్వు? ఎంత ప్రేమ ఉన్నంత మాత్రం అట్లా గుంజకు చెప్పు. వీడియో లాగానా? ఏం వీడియో? వీడియో స్టార్ట్ చేసినావా నా పైన నువ్వు? ఏమని? ఇట్లా బంగ్లాదేశ్ ఆయన వచ్చి తీసుకుపోతా అన్నాడు బండి. మేము ఇద్దరం. ఆహా, అమ్ముతారా బండి? అమ్ముతాం. రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళకి అమ్ముతాం, తీసుకుపోయి అమ్ముతాం. సరే అమ్ముతాం, సరే అమ్ముతాం, అమ్ముతాం. మేము ఎట్లా చేస్తాం అట్లా చేస్తాము. అమ్ముతాం, 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 మేము ఎట్లా చేయాలి? అమ్ముతాం, అమ్ముతాం, మేము ఎట్లా చేయాలి? అమ్ముతాం. మేము ఎట్లా చేయాలి? అమ్ముతాం. ఇప్పుడు ఏందా అమ్ముతాం? నేను ఎట్లా చేయాలి? చేతులు పట్టుకోరా సంతు, వేసే దెబ్బ ముందే గల్లి పెండ సంతు పట్టుకో, సంతును పట్టుకో, చేతులు పట్టుకో, గల్లీలకు తీసుకురా గుసాన్ చేసి. అరే వద్దు, నువ్వు గల్లీలకు రా. చెప్పింది ఇక నేను వీళ్ళతో మజాక్ కాదు. నేను ఇంకొకసారి నేను చెప్తున్నా, నేను ఎట్లా గలీజా చేస్తా అంటే
ఎన్నా చల్లు 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 సొల్లు ఈమె సొల్లు తీస్తా నేను పోతా స్టూడియోకి అలా టాట్ వచ్చింది మీకు తమాషాలు అవుతున్నాయి ఈడ ఇద్దరికి గాయ్స్ బండి దొరికింది గాయ్స్ నాకు నా బండి ఏడు తెలుసా గాయ ఇది వాడుంది నేను చూపిస్తా నువ్వు అయినా రోజు ఇట్లా అని పోతావుగా అట్లా అని ఎందుకు అయినా దొరకకపోతే ఇంకా జరసేపు ఆడుకుందాం అనుకుంటే మంచిగా వీళ్ళు ఆడతారా నాతోని నేను ఎట్లా ఆడతా చూడు ఇప్పుడు రేపు ఇంతసేపు ఏం చేసినా మరి ఆడినాం మేము నీతో రేపు ఆడతా నేను ఆగు గైస్ రాహుల్ లాస్ట్ డే గైస్ అయిపోయింది నాకేమైనా అయిందనుకో వీళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ ఇంకా వాడి కూడా అందరు రెస్పాన్సిబిలిటీ ఈయన చిన్న పిల్లగాడు గైస్ చిన్న పిల్లగాడు డూరిగాన్వే సో గైస్ ఈ వీడియో ఈడికే ఎండ్ చేసేస్తున్నాం